ఇప్పుడు ప్రపంచం ఏకంగా 1, 2 కాదు లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం సంక్షోభంలో చిక్కుకుంది. ఈ దెబ్బకి ప్రపంచం పెద్ద సంక్షోభంలో పడిపోవచ్చు. ఇది 1, 2 దేశాలకు సంబంధించిన వ్యాపారం కాదు. ఏకంగా పదుల సంఖ్యలో దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపారం. ఎర్ర సముద్రం మీదుగా ఆసియా, యూరప్ ఖండాల మధ్య సాగే వ్యాపారానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అగ్రరాజ్యం అమెరికా ఈ దారిలో మరో 4 రోజుల పాటు ఎలాంటి వాణిజ్య నౌకలు పంపరాదంటూ తాజాగా ఆదేశాలు జారీ చేయడం ఎర్ర సముద్రంలో హౌతీ ఉగ్రవాదులు సాగిస్తున్న మారణకాండకు అద్దం పడుతోంది. ఇది ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ఈ దెబ్బకి ఏకంగా ప్రపంచమే విలవిలలాడే రోజు దగ్గర పడింది. అసలు సంగతికొస్తే యెమెన్లో హౌతీ నియంత్రిత ప్రాంతంలోని యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం కొత్త దాడి చేసింది. ఎర్ర సముద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉన్న ఇరాన్ మద్దతుదార్ల సమూహంపై ఈ దాడి చేసినట్లు తెలిసింది. ఇది అల్లకల్లోలం సృష్టించింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదార్లు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఇది బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సేనలు దాడులు చేస్తున్నాయి. అయినప్పటికీ షిప్స్ ని టార్గెట్ చేస్తూ దాడులు కొనసాగిస్తున్నారు హౌతీ రెబల్స్. రెడ్ సీలో అమెరికా యుద్ధ నౌక దిశగా మిసైల్తో దాడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వాణిజ్య నౌకపై దాడి వెలుగులోకి వచ్చింది. సుయాస్కు వెళుతుండగా గ్రీసు సంస్థకు చెందిన షిప్పై దాడి జరిగింది. మిసైల్ దాడిలో షిప్ పాక్షికంగా ధ్వంసమైనట్లు గ్రీస్ అధికారులు తెలిపారు. అందులో ఎలాంటి మెటీరియల్ లేదన్నారు. సిబ్బందిలో 20 మంది ఉక్రెయిన్లు, 3 ఫిలిప్పీన్ వాసులు, 1 జార్జియన్ ఉన్నట్లు తెలిపారు. కాగా దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు. హౌతీ తిరుగుబాటుదారులే దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.